హాయ్ హలో వెల్కమ్ టు యూ అండ్ మీ మ్యాథ్ అకాడమీ. సో ఈ వీడియోలో టీజీ ఈప్సెట్ 2025 పీవైక్యూస్ డిస్కస్ చేస్తున్నానండి. సో ఫస్ట్ హయ్యెస్ట్ వెయిటేజ్ చాప్టర్ డిస్కస్ చేద్దాము. హయ్యెస్ట్ వెయిటేజ్ చాప్టర్స్ అంటే మనకి సెకండ్ ఇయర్లో మెయిన్గా క్యాల్కులస్ పార్ట్లో ఇండెఫినైట్ ఇంటిగ్రేషన్ చాప్టర్ ఉందండి. ఇండెఫినైట్ ఇంటిగ్రేషన్ చాప్టర్ వచ్చేసి మనకి వెయిటేజ్ వచ్చేసి 3 or 4 మార్క్స్ అండి. ఓకే, సో ఈ చాప్టర్ కంప్లీట్ అయిన తర్వాతకి రిమైనింగ్ చాప్టర్స్ కూడా 1 by 1 డిస్కస్ చేస్తాను. ఓకే, ఫస్ట్ అయితే ఇండెఫినైట్ స్టార్ట్ చేద్దాం. ఓకేనా, సో ఎవ్రీ వీడియో మిస్ అవ్వకుండా కంపల్సరీ తప్పకుండా చూడండి. ఓకే, సో ప్రాబ్లం స్టార్ట్ చేద్దాం. రైట్, సో ఫస్ట్ ప్రాబ్లం చూడండి. ఇప్పుడు ఇందులో ఈ ఇంటిగ్రేషన్లో ఫస్ట్ ప్రాబ్లం ఇంటిగ్రేషన్ ఆఫ్ 2 sin x minus 3 cos x by 4 cos x minus 3 sin x dx is equals to. సో ఈ ప్రాబ్లం మనకి 2 May 2025 షిఫ్ట్ 1లో వచ్చిందండి. ఓకే, సో ఈ ప్రాబ్లం ఎలా సాల్వ్ చేయాలో చూద్దాం. ఓకే, సో ఈ ప్రాబ్లం సాల్వ్ చేయాలి అంటే మనకి ఒక షార్ట్ కట్ ఉంది. సో ఆ షార్ట్ కట్ని యూజ్ చేసి సాల్వ్ చేద్దాం. ఓకే, సో ఫస్ట్ షార్ట్ కట్ రాద్దాం చూడండి. ఇంటిగ్రేషన్ ఆఫ్ ఏ కాస్ ఎక్స్ ప్లస్ బి సైన్ ఎక్స్ బై సి కాస్ ఎక్స్ ప్లస్ డి సైన్ ఎక్స్ డిఎక్స్. ఓకే, దట్ ఈస్ ఈక్వల్స్ టు షార్ట్ కట్ ఏసీ ప్లస్ బీడి బై c square plus d square into x plus ad minus bc by c square plus d square into log of denominator. ఇక్కడ d dot r అంటే డినామినేటర్ అండి. ఓకే, ప్లస్ కాన్స్టెంట్ సమ్ k. సో ఈ షార్ట్ కట్ని యూజ్ చేసి ఈ ప్రాబ్లం సాల్వ్ చేద్దాం. ఓకే, సో ఇది ఇన్బాక్స్లో పెట్టుకుందాం. ఫస్ట్ అయితే షార్ట్ కట్ గుర్తుపెట్టుకోండి. షార్ట్ కట్ వచ్చేసి మనకి షార్ట్ కట్లో ఏ కాస్ ఎక్స్ ప్లస్ బి సైన్ ఎక్స్ ఉంది, కానీ ప్రాబ్లంలో ఫస్ట్ సైన్ ఎక్స్ ఉందండి, నెక్స్ట్ కాస్ ఎక్స్ ఉంది. సో ఇక్కడ కన్ఫ్యూజ్ అవుతారు. డైరెక్ట్ ఇక్కడ ఏ వాల్యూ ఏం తీసుకుంటారు అంటే ఏ ఈక్వల్ 2 తీసుకొని చేస్తారు ఎగ్జామ్ ఆడావిళ్ళు. కానీ సో అబ్జర్వ్ చేయాలి. మనకి ప్రాబ్లం ఇవ్వగానే ఫస్ట్ కాస్ ఇచ్చిండా సైన్ ఇచ్చిండా అది అబ్జర్వ్ చేసుకోవాలి. ఓకే, మనకి ప్రాబ్లంలో సో సైన్ ఎక్స్ ఫస్ట్ ఇచ్చింది కాబట్టి అక్కడ బి వాల్యూ 2 అవుతుందండి. ఓకే, సో నెక్స్ట్ కాస్ ఎక్స్ సెకండ్ టర్మ్ ఇచ్చింది కాబట్టి ఏ ఈజ్ ఈక్వల్ టు -3 అవుతుంది. ఓకే, కంపేర్ చేద్దాం చూడండి ఒకసారి. సో ఏ ఈజ్ ఈక్వల్ టు -3. ఓకే, నెక్స్ట్ b is equals to 2, నెక్స్ట్ c is equal to 4, d is equal to -3. ఓకే, సో కంపేర్ చేసుకున్నాం. ఇప్పుడు నెక్స్ట్ ఈ వాల్యూస్ అన్ని ఈ షార్ట్ కట్లో సబ్స్టిట్యూట్ చేద్దాం. సబ్స్టిట్యూట్ చేయండి. ఏసీ ప్లస్ బీడి, ఏసీ మీన్స్ వాట్ -3 into 4 -12 ప్లస్ బీడి అంటే ఎంత 2 into -3 -6. ఆల్రెడీ ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి ప్లస్ ఇంటూ మైనస్ అవుతుందండి ఇక్కడ. ఓకే, సో ఇక్కడ ప్లేస్లో మైనస్ పెట్టుకుందాం. యాక్చువల్గా ప్లస్ఏ మైనస్ వస్తుంది కాబట్టి ప్లస్ ఇంటూ మైనస్ ఏమవుతుందంటే బీడీ 2 into 3 6 అవుతుంది. బై డినామినేటర్ ఏంది సి స్క్వేర్ ప్లస్ డి స్క్వేర్. సి స్క్వేర్ అంటే ఎంత 4 స్క్వేర్ 16 -3 హోల్ స్క్వేర్ 9, 16 ప్లస్ 9 డైరెక్ట్ వేస్తున్నాను నేను. 16 ప్లస్ 9 అంటే 25 ఇంటూ ఎక్స్ ప్లస్ ఏడి మైనస్ బీసీ. సో మరి ఏడి అంటే ఎంత -3 ఇంటూ -3 9 మైనస్ బీసీ అంటే ఎంత 4 into 2 8 బై డినామినేటర్లో మనకి మళ్ళీ సేమ్ యాస్టీజ్ ఉంది చూడండి. సి స్క్వేర్ ప్లస్ డి స్క్వేర్ అంటే 25 అన్నట్టు. 25 ఇంటూ లాగ్ ఆఫ్ ఇక్కడ డి డాట్ ఆర్ అంటే డినామినేటర్ అండి. డినామినేటర్ అంటే ఏంది ఇక్కడ ఇది న్యూమరేటర్, ఇది డినామినేటర్ అన్నట్టు. సో డినామినేటర్ ప్లేస్లో 4 cos x -3 sin x ప్లస్
కాన్స్టెంట్ కే అండి, కానీ మనకి ఆన్సర్లో సి ఉంది. ఓకే, సి ఉంది కాబట్టి సి తీసుకున్నాం, ఎందుకంటే కాన్స్టెంట్ తోటి మనకి ఏం ప్రాబ్లం లేదు. కాన్స్టెంట్ ఏ తీసుకున్నా ప్రాబ్లం లేదు, మనకి ఆన్సర్లో సి ఉంది కాబట్టి సి తీసుకున్నాం. ఓకే, సో దేర్ఫోర్ దీన్ని సాల్వ్ చేస్తే ఏమవుతుంది, ఇక్కడ -18/25 ఇంటూ ఎక్స్ ప్లస్ 1/25 ఇంటూ లాగ్ ఆఫ్ 4 cos x minus 3 sin x ప్లస్ సి. సో మనకి ఆప్షన్లో 1/25 కామన్ తీసింది, సో 1/25 కామన్ తీద్దాం. సో 1/25 కామన్ తీస్తే, సో ఇది పాజిటివ్ టర్మ్ కాబట్టి ఇది ఫస్ట్ రాస్తున్నా, 1/25 కామన్ తీయండి. దేర్ఫోర్ లాగ్ ఆఫ్ 4 cos x minus 3 sin x. సో ఇందులో 1/25 కామన్ ఇస్తే రిమైనింగ్ ఏమొస్తుంది, -18x వస్తుంది, -18x ప్లస్ సమ్ కాన్స్టెంట్ సి అన్నట్టు. ఓకే, ఒకసారి ఆప్షన్ చూడండి, ఏ ఆప్షన్ వస్తుంది, థర్డ్ ఆప్షన్ వస్తుందా. సో థర్డ్ ఆప్షన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అన్నట్టు. ఓకే, ఒకసారి నోట్ చేసుకోండి. ఒకసారి ఈ ప్రాబ్లం కంప్లీట్ అయిన తర్వాతకి నెక్స్ట్ సెకండ్ ప్రాబ్లం చేద్దాం. ఫస్ట్ అయితే ఇది నోట్ చేసుకో. రైట్, సో ఫస్ట్ ప్రాబ్లం కంప్లీట్ అయిందండి. నెక్స్ట్ సెకండ్ ప్రాబ్లం చూడండి ఒకసారి. ఇంటిగ్రేషన్ ఆఫ్ e⁴x ఇంటూ sin 3x మైనస్ cos 3x dx. ఓకే, దట్ ఈస్ ఈక్వల్స్ టు, నాకు ఈ ప్రాబ్లం 2 May 2025 షిఫ్ట్ 1లో వచ్చిందండి. ఓకే, చూడండి దీనికి సొల్యూషన్ ఎలా చేద్దాం చూడండి ఒకసారి. ప్రాబ్లం ఏంటి, గివెన్ ప్రాబ్లం ఏంటి అక్కడ, ఇంటిగ్రేషన్ ఆఫ్ e⁴x ఇంటూ sin 3x మైనస్ cos 3x. సో ఇక్కడ ఇంటిగ్రేషన్ e⁴x సపరేట్ చేద్దాం, మల్టిప్లై చేద్దాం. ఓకే, మల్టిప్లై చేస్తే ఏమవుతుంది, ఇంటిగ్రేషన్ ఆఫ్ e⁴x ఇంటూ sin 3x dx మైనస్, దీన్ని కూడా ఇంటిగ్రేషన్ సపరేట్ చేద్దాం, ఇంటిగ్రేషన్ ఆఫ్ e⁴x ఇంటూ cos 3x dx. ఓకే, సో ఇది యాక్చువల్గా సాల్వ్ చేయాలి అంటే బైపార్ట్స్ ఫార్ములా యూజ్ చేసి సాల్వ్ చేయాలండి, అదంతా లెంతీ. ఓకే, సో అదంతా మనం సాల్వ్ చేయం, దీనికి కూడా షార్ట్ కట్ ఉంది. షార్ట్ కట్ ఏందో చూడండి ఒకసారి, షార్ట్ కట్ రాస్తున్నా చూడండి. ఇంటిగ్రేషన్ ఆఫ్ e⁴ax ఇంటూ sin bx dx, ఫస్ట్ వన్ ఈ ఫార్ములా ఉంది. ఓకే, దట్ ఈస్ ఈక్వల్స్ టు ఫార్ములా e⁴ax బై a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ ఇంటూ a sin bx మైనస్ b cos bx ప్లస్ c. ఓకే, ఇది ఫస్ట్ వన్. సెకండ్ వన్ వచ్చేసి ఇంటిగ్రేషన్ ఆఫ్ e⁴ax ఇంటూ cos bx dx, దట్ ఈస్ ఈక్వల్స్ టు ఫార్ములా e⁴ax బై a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ ఇంటూ, ఈ రెండు సేమ్ ఉన్నాయండి. ఓకే, ఇక్కడ చేంజ్ అవుతుంది, a cos bx అవుతుంది, ఇక్కడ మైనస్ వస్తే ఇక్కడ ప్లస్ వస్తుంది, a cos bx ప్లస్ b sin bx ప్లస్ c అన్నట్టు. ఓకే, సో ఈ ఫార్ములాస్ యూజ్ చేద్దాం, డైరెక్ట్ ఫార్ములా అప్లై చేయడమే. ఫస్ట్ వన్ వచ్చేసి ఫస్ట్ ఫార్ములా యూజ్ చేయాలి, సెకండ్ వన్ సెకండ్ ఫార్ములా యూజ్ చేయాలి. సో ఇక్కడ ఫస్ట్ ఫార్ములాలో a వాల్యూ 3, b వాల్యూ 3, a వాల్యూ 4, b వాల్యూ 3. ఓకే, ఇందులో సబ్స్టిట్యూట్ చేద్దాం. e⁴x బై a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ అంటే 4 స్క్వేర్, 16, 3 స్క్వేర్ 9, 16 ప్లస్ 9 అంటే 25 ఇంటూ a sin bx, a sin bx అంటే 4 sin 3x మైనస్ b cos bx, b మీన్స్ 3 cos 3x, 3 cos 3x. ఓకే, కాన్స్టెంట్ లాస్ట్కి మెన్షన్ చేద్దాము. ఓకే, సో ఫస్ట్ వన్ కంప్లీట్ అయిపోయి, నెక్స్ట్ మైనస్ ఆఫ్ సెకండ్ వన్కి అప్లై చేద్దాం. సెకండ్ వన్కి సెకండ్ ఫార్ములా యూజ్ చేద్దాం. సో ఇక్కడ a = 4, b = 3 అంటే e⁴x బై సేమ్ a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ అంటే యాజ్ ఇట్ ఈజ్ 25, 4 స్క్వేర్ అంటే 16, 3 స్క్వేర్ అంటే 9, 25 ఇంటూ a cos bx అంటే 4 cos 3x
plus b means what? 3 sin 3x. Okay, so last ki plus c constant. సో ఈ టూ టర్మ్స్లో e⁴x/25 కామన్. ఓకే, సో ఈ కామన్ టర్మ్ దట్ ఇంప్లైస్ కామన్ ఇవ్వండి. e⁴x/25 కామన్, రిమైనింగ్ వాట్? 4 sin 3x minus 3 cos 3x. సో ఇది కామన్ తీసినాం. ఇంకా రిమైనింగ్ ఏంటి? ఇక్కడ 4 cos 3x. సో ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ అవుతుంది. minus 4 cos 3x. So next minus into plus, minus 3 sin 3x plus c. Okay, therefore that implies e⁴x/25 into 4 sin 3x minus 3 sin 3x అంటే sin 3x. నెక్స్ట్ మైనస్ 3 cos 3x మైనస్ 4 cos 3x అంటే మైనస్ 7 cos 3x ప్లస్ సి అవుతుంది. ఓకే, సో ఏ ఆప్షన్ వస్తుంది ఇక్కడ? e⁴x/25 అంటే సెకండ్ ఆప్షన్ sin 3x minus 7 cos 3x ప్లస్ సి. సో సెకండ్ ఆప్షన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, సో నోట్ చేసుకోండి ఇది కూడా. రైట్, నెక్స్ట్ థర్డ్ ప్రాబ్లం చూడండి. నెక్స్ట్ థర్డ్ వన్, ఇంటిగ్రేషన్ ఆఫ్ 1 minus log x by 1 plus log x whole square dx. ఈ ప్రాబ్లం చూసుకుంటే 2 May 2025 షిఫ్ట్ 1లో వచ్చింది. ఓకే, అంటే మనకి ప్రాబ్లం ఇవ్వగానే ఐడియా రావాలి ప్రాబ్లం ఎలా సాల్వ్ చేయాలి అనేది. మరి ఈ ప్రాబ్లం ఎలా సాల్వ్ చేయాలి అంటే సబ్స్టిట్యూషన్ ప్రాసెస్ యూజ్ చేయాలి. ఓకే, అంటే ప్రాబ్లం ఇవ్వగానే ఎలా గుర్తుపట్టాలి అంటే అది బై ప్రాక్టీస్ మీదే డిపెండ్ అవుతుందండి. ఓకే, అంటే ప్రాబ్లం ఇవ్వగానే మనకు ఐడియా రావాలి, అంటే ఈ ప్రాబ్లం ఇవ్వగానే సబ్స్టిట్యూషన్ యూజ్ చేయాలి అనేది. ఓకే, మరి సబ్స్టిట్యూషన్ అంటే విచ్ వన్ ఈజ్ ఈక్వల్ టు టీ, సమ్ వాల్యూ ఈజ్ ఈక్వల్ టీ తీసుకోవాలి. మరి ఇందులో ఏది టీ తీసుకోవాలి అనేది అది కూడా డిపెండ్స్ ఆన్ ప్రాక్టీస్ అని. ఓకే, మరి ఈ ప్రాబ్లంలో లాగ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు టీ తీసుకోవాలి. ఓకే, అదే బెటర్ అన్నట్టు. సబ్స్టిట్యూషన్ ఏంటంటే పుట్ లాగ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు టీ. సో లాగ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు టీ. సో ఇక్కడ ఏం లేదు అంటే మీనింగ్ ఏంటి అంటే బేసి ఉన్నట్టు. ఓకే, సో దీని నుంచి ఎక్స్ వాల్యూ ఏమవుతుంది? లాగ్ ఎక్స్ టీ అయితే దట్ ఇంప్లైజ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు ఈ పవర్ టీ అవుతుంది. ఓకే, నెక్స్ట్ బోత్ సైడ్స్ డెరివేటివ్ అప్లై చేయాలి. ఓకే, బోత్ సైడ్స్ డెరివేటివ్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ అన్నట్టు. దీన్ని ఇట్లా రాస్తున్నాను, డెరివేటివ్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్. దీని మీనింగ్ ఏంటంటే డెరివేటివ్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ అన్నట్టు. అంటే బోత్ సైడ్ డెరివేటివ్ అప్లై చేద్దాం. యాక్చువల్గా ఎక్స్ డెరివేటివ్ ఏంది అంటే 1 అన్నట్టు. ఓకే, సో లెఫ్ట్ సైడ్ ఎక్స్ టర్మ్స్ ఉన్నాయి కాబట్టి డిఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు రైట్ సైడు టీ టర్మ్స్ ఉన్నాయి. నెక్స్ట్ ఈ పవర్ టీని డెరివేటివ్ చేస్తే ఈ పవర్ టీ, రైట్ సైడ్ టీ టర్మ్స్ ఉన్నాయి కాబట్టి డిటీ అన్నట్టు. లెఫ్ట్ సైడ్ ఎక్స్ ఉన్నాయి కాబట్టి డిఎక్స్, ఎక్స్ డెరివేటివ్ 1 ఇంటూ డిఎక్స్ అంటే డిఎక్స్. రైట్ సైడ్ ఈ పవర్ టీ ఉంది కాబట్టి ఈ పవర్ టీ అంటే డెరివేటివ్ చేయాలి. డెరివేటివ్ ఆఫ్ ఈ పవర్ టీ అంటే ఈ పవర్ టీ, టీ టర్మ్స్ ఉన్నాయి కాబట్టి డిటీ అన్నట్టు. అంటే డిఎక్స్ ఈజ్ ఈక్వల్ ఏంటంటే ఈ పవర్ టీ ఇంటూ డిటీ అవుతుంది. ఓకే, సో ఈ వాల్యూస్ అన్నీ ఇందులో సబ్స్టిట్యూట్ చేద్దాం, అంటే మొత్తం టోటల్ టీలో కన్వర్ట్ అయిపోతుంది. ఓకే, సో సబ్స్టిట్యూట్ చేయండి ఇందులో. ఇంటిగ్రేషన్ ఆఫ్ 1 మైనస్ లాగ్ ఎక్స్ ప్లేస్లో టీ బై 1 ప్లస్ ఇక్కడ లాగ్ ఎక్స్ ప్లేస్లో టీ స్క్వేర్ టోటల్ హోల్ స్క్వేర్. నెక్స్ట్ డిఎక్స్ అంటే ఇన్ ప్లేస్ ఆఫ్ డిఎక్స్ సబ్స్టిట్యూట్ ఈ పవర్ టీ ఇంటూ డిటీ. ఓకే, అంటే టోటల్ టీలో కన్వర్ట్ అయ్యాయి. నెక్స్ట్ స్క్వేర్ సపరేట్ చేద్దాం. న్యూమరేటర్ బై డినామినేటర్ స్క్వేర్ ఉంది కదా, న్యూమరేటర్కి స్క్వేర్ వస్తుంది, డినామినేటర్కి స్క్వేర్ వస్తుంది.
ఓకే, అంటే 1 మైనస్ టీ ఇక్కడ ఈ పవర్ టీ ఇంటూ సపరేట్ చేస్తే ఏమవుతుందంటే న్యూమరేటర్లో 1 మైనస్ టీ హోల్ స్క్వేర్ అవుతుంది. ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ డైరెక్ట్ ఎక్స్పాండ్ చేస్తుంది ఇక్కడ. అంటే ఏమొస్తుందంటే 1 ప్లస్ టీ స్క్వేర్ మైనస్ 2t అవుతుంది. బై డినామినేటర్ ఏంటి, డినామినేటర్ కూడా స్క్వేర్ అన్నట్టు, అంటే 1 ప్లస్ టీ స్క్వేర్ హోల్ స్క్వేర్ అన్నట్టు ఇంటూ డిటి అవుతుంది. ఈ ఫస్ట్ 2 టర్మ్స్ ఇన్ బ్రాకెట్లో పెట్టుకుందాం, ఎందుకంటే డినామినేటర్ ఇక్కడ ఫస్ట్ 2 టర్మ్స్ సేమ్ ఉన్నాయి కాబట్టి ఈ 2 టర్మ్స్ ఇన్ బ్రాకెట్లో పెట్టుకోండి. సో అప్పుడు సపరేట్ ద టర్మ్ సపరేట్ చేద్దాం, సపరేట్ చేస్తే ఏమవుతుంది. ఓకే, దట్ ఇంప్లైస్ ఇంటిగ్రేషన్ ఆఫ్ ఈ పవర్ టీ ఇంటూ సపరేట్ ద టర్మ్స్ అంటే 1 ప్లస్ టీ స్క్వేర్ బై 1 ప్లస్ టీ స్క్వేర్ బై 1 ప్లస్ టీ స్క్వేర్ హోల్ స్క్వేర్. రైట్, నెక్స్ట్ ఇక్కడ మైనస్ 2t బై 1 ప్లస్ టీ స్క్వేర్ హోల్ స్క్వేర్ ఇంటూ డిటి అన్నట్టు. ఓకే, సో ఇక్కడ 1 ప్లస్ టీ స్క్వేర్కి ఒక టర్మ్ క్యాన్సిల్ అవుతుందండి. మనకి రిమైనింగ్ ఏంటి, ఇంటిగ్రేషన్ ఆఫ్ ఈ పవర్ టీ ఇంటూ, సో ఇక్కడ న్యూమరేటర్లో క్యాన్సిల్ అయిపోతుంది, అంటే ఓన్లీ 1 ఉంటుంది, న్యూమరేటర్లో 1 ఉంటుంది, డినామినేటర్లో ఎక్స్ట్రా టర్మ్ ఉంటుంది, అంటే 1/1 ప్లస్ టీ స్క్వేర్ అన్నట్టు మైనస్ ఇది యాస్టీజ్ అన్నట్టు, ఇదేం క్యాన్సిల్ అవ్వదు ఇక 2t బై 1 ప్లస్ టీ స్క్వేర్ హోల్ స్క్వేర్ ఇంటూ డిటి అన్నట్టు. ఓకే, సో ఇక్కడ మరి ఫస్ట్ ఫంక్షన్ని డెరివేటివ్ చేస్తే కంపల్సరీ సెకండ్ ఫంక్షన్ వస్తుంది. ఇక్కడ నేను చెక్ చేయట్లేదు. ఓకే, మీరు సైడ్కి మీరు రెఫర్ చేసుకోండి, కంపల్సరీ ఫస్ట్ వన్ డెరివేటివ్ చేస్తే సెకండ్ వన్ వస్తుంది, ఇందులో నో డౌట్ అండి. సో ఈ ఫస్ట్ ఫంక్షన్ ఏం తీసుకుందాం అంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనుకుంటున్నాం, ఇది ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ అవుతుంది కంపల్సరీ. ఓకే, సో అప్పుడు ఇది ఏ ఫామ్లో ఉంది అంటే ఇంటిగ్రేషన్ ఆఫ్ ఈ పవర్ ఎక్స్ ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ ఫామ్లో. ఓకే, దట్ ఈజ్ ఈక్వల్స్ టు ఈ పవర్ ఎక్స్ ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ సి అన్నట్టు. వెరీ 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 ఇంపార్టెంట్ ఫార్ములా ఇది. ఓకే, ఈ ఫార్ములా ఎప్పుడు యూజ్ చేయాలంటే కంపల్సరీ ఇంటిగ్రేషన్ ఆఫ్ ఈ పవర్ ఎక్స్ ఇంటూ ఇన్ బ్రాకెట్లో సమ్ ఆఫ్ ద టర్మ్స్ ఉండాలి. అది కూడా ఎలా ఉండాలి అంటే ఒకటి ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఉంటే ఇంకోటి ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ ఉండాలి, అప్పుడే ఇది అప్లై అవుతుంది, లేకపోతే ఈ ఫార్ములా యూజ్ చేయలేమండి. సో మరి ఇది ఎఫ్ ఆఫ్ ఎక్స్ అవుతుంది, ఇది ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ అవుతుంది, కాబట్టి దేర్ఫోర్ ఈ పవర్ ఎక్స్ ఇంటూ ఫార్ములా. కానీ ఇక్కడ ఈ పవర్ ఎక్స్ అంటే ఏముంది, ఈ పవర్ టీ అన్నట్టు, అంటే ఈ పవర్ టీ ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే 1/1 ప్లస్ టీ స్క్వేర్, దీనికి మల్టిప్లై చేస్తున్నాం కాబట్టి అది డినామినేటర్లోకి వెళ్తుంది, అంటే ఈ పవర్ టీ బై 1 ప్లస్ టీ స్క్వేర్ ప్లస్ సి అన్నట్టు. ఓకే, దేర్ఫోర్ దట్ ఇంప్లైస్ మరి ఈ పవర్ టీ అంటే ఏంది ఇక్కడ ఎక్స్ అన్నట్టు, ఎక్స్ బై 1 ప్లస్ టీ స్క్వేర్, మరి టీ అంటే ఏంది ఇక్కడ లాగ్ ఎక్స్, టీ ప్లేస్లో లాగ్ ఎక్స్ హోల్ స్క్వేర్ ప్లస్ సి అన్నట్టు. ఓకే, ఇక్కడ మనం బేసి మెన్షన్ చేసినా చేయకుండా ప్రాబ్లం లేదు. ఓకే, సో ఏ ఆప్షన్ వస్తుంది, సో థర్డ్ ఆప్షన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అన్నట్టు. ఓకే, నోట్ చేసుకోండి ఇది ఒకసారి. నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్ చూడండి ఒకసారి. నెక్స్ట్ ఫోర్త్ వన్, ఇంటిగ్రేషన్ ఆఫ్ 1/x స్క్వేర్ ప్లస్ sin cube x ప్లస్ కాస్ క్యూబ్ ఎక్స్ బై sin స్క్వేర్ ఎక్స్ ఇంటూ కాస్ స్క్వేర్ ఎక్స్ డిఎక్స్. ప్రాబ్లం లెంతీగా ఉంది చూడండి. ఓకే, చూడడానికి లెంతీగా ఉన్నా మనకు ఈజీగా సాల్వ్ చేయొచ్చు. ఈ ప్రాబ్లం 2 May 2025 షిఫ్ట్ 2లో వచ్చింది. ఓకే, సో దీన్ని ఎలా సాల్వ్ చేద్దాం చూడండి. సపరేట్ ద ఇంటిగ్రేషన్ సపరేట్ చేయాలండి, సపరేట్ చేద్దాం చూడండి ఫస్ట్. అంటే ఇంటిగ్రేషన్ ఆఫ్ 1/x స్క్వేర్ డిఎక్స్ ప్లస్ నెక్స్ట్ ఇంటిగ్రేషన్ ఆఫ్ సెకండ్ టర్మ్ ఏంటంటే sin క్యూబ్ ఎక్స్ ప్లస్ కాస్ క్యూబ్ ఎక్స్ బై sin స్క్వేర్ ఎక్స్ ఇంటూ కాస్ స్క్వేర్ ఎక్స్ డిఎక్స్. సపరేట్ ద ఇంటిగ్రేషన్ అన్నట్టు. మరి ఇంటిగ్రేషన్ ఆఫ్ 1/x స్క్వేర్ అంటే మైనస్ 1/x అన్నట్టు ఫార్ములా. ఓకే, ఇంటిగ్రేషన్ ఆఫ్ 1/x స్క్వేర్ dx మీన్స్ మైనస్ 1/x ప్లస్
ఇంటిగ్రేషన్ ఆఫ్, సో ఇక్కడ కూడా సపరేట్ చేద్దాం రైట్, ఇక్కడ ప్లస్ ఇంటిగ్రేషన్ ఆఫ్, ఇక్కడ కూడా సపరేట్ చేద్దాం, సపరేట్ చేయండి. ఇక్కడ సపరేట్ చేస్తే సైన్ క్యూబ్ ఎక్స్ బై సైన్ స్క్వేర్ ఎక్స్ ఇంటూ కాస్ స్క్వేర్ ఎక్స్ డిఎక్స్, ఇంటిగ్రేషన్ కూడా సపరేట్ చేస్తున్నా, ప్లస్ ఇంటిగ్రేషన్ కాస్ క్యూబ్ ఎక్స్ బై డినామినేటర్ ఏంది సైన్ స్క్వేర్ ఎక్స్ ఇంటూ కాస్ స్క్వేర్ ఎక్స్ డిఎక్స్. ఓకే, సో ఇక్కడ సైన్ స్క్వేర్కి సైన్ స్క్వేర్ క్యాన్సిల్ అయితే ఇంకా ఎక్స్ట్రా సైన్ ఉంటుందండి. ఓకే, ఇక్కడ కూడా కాస్ స్క్వేర్ ఎక్స్కి కాస్ స్క్వేర్ ఎక్స్ క్యాన్సిల్ అయితే ఇంకా ఎక్స్ట్రా కాస్ ఉంటుంది. సో అప్పుడు ఏమవుతుంది -1/x ప్లస్ ఇంటిగ్రేషన్ ఆఫ్, సో సైన్ స్క్వేర్కి సైన్ స్క్వేర్ క్యాన్సిల్ అయితే ఎక్స్ట్రా సైన్ ఎక్స్ బై డినామినేటర్లో ఓన్లీ కాస్ స్క్వేర్ ఎక్స్ ఉంటుంది. కాస్ స్క్వేర్ ఎక్స్ని ఇలా రాస్తున్నా, స్ప్లిట్ చేస్తున్నా, కాస్ ఎక్స్ ఇంటూ కాస్ ఎక్స్ రాస్తున్నా డిఎక్స్ ప్లస్ సిమిలర్లీ కాస్ స్క్వేర్కి కాస్ స్క్వేర్ క్యాన్సిల్ అయితే న్యూమరేటర్లో ఎక్స్ట్రా వన్ కాస్ ఉంటుందండి, కాస్ ఎక్స్ బై డినామినేటర్లో సైన్ స్క్వేర్ ఎక్స్ ఉంది, సైన్ స్క్వేర్ ఎక్స్ని సైన్ ఎక్స్ ఇంటూ సైన్ ఎక్స్ రాస్తున్నాం. ఓకే, సైన్ స్క్వేర్ ఎక్స్ని సైన్ ఎక్స్ ఇంటూ సైన్ ఎక్స్. సో ఇప్పుడు -1/x ప్లస్ ఇంటిగ్రేషన్ ఆఫ్ సైన్ బై కాస్ అంటే ట్యాన్ అండి, ట్యాన్ ఎక్స్ ఇంకా ఎక్స్ట్రా కాస్ ఉంటుంది, 1/కాస్ ఉంది, ఇక్కడ ఏం లేదంటే 1 ఉంది అన్నట్టు, 1/కాస్ సీకెండ్ ఎక్స్, దీన్ని ఫస్ట్ రాస్తున్నాం. ఓకే, ఏది ఫస్ట్ రాసినా ప్రాబ్లం లేదు, సైన్ బై కాస్ ట్యాన్ అన్నట్టు, సీకెండ్ ఎక్స్ ట్యాన్ ఎక్స్ డిఎక్స్ ప్లస్ నెక్స్ట్ ఇక్కడ కాస్ బై సైన్ అంటే కాట్, 1/సైన్ అంటే కొసికెంట్ అన్నట్టు, కొసికెంట్ ఫస్ట్ రాస్తాం, కొసికెంట్ ఎక్స్ ఇంటూ కాస్ బై సైన్ మీన్స్ కాట్ ఎక్స్ డిఎక్స్. ఓకే, ఇప్పుడు ఫార్ములా కన్వర్ట్ అయింది. ఫార్ములా ఏంటంటే ఇంటిగ్రేషన్ ఆఫ్ సీకెంట్ ఎక్స్ టాన్ ఎక్స్ డిఎక్స్, ఫార్ములా ఏంటి సీకెంట్ ఎక్స్ అన్నట్టు. మరి ఇంటిగ్రేషన్ ఆఫ్ కొసికెంట్ ఎక్స్ కాట్ ఎక్స్ ఫార్ములా మైనస్ కొసికెంట్ ఎక్స్ అన్నట్టు ఫార్ములా. ఓకే, ఫార్ములా అప్లై చేద్దాం. ఇక్కడ -1/x ప్లస్ సీకెంట్ ఎక్స్ ప్లస్ నాట్ ప్లస్ 1 minute ఇంటిగ్రేషన్ ఆఫ్ కొసికెంట్ ఎక్స్ కాట్ ఎక్స్ అంటే మైనస్ కాట్ ఎక్స్ అన్నట్టు, మైనస్ కొసికెంట్ ఎక్స్. ఓకే, ఇంటిగ్రేషన్ ఆఫ్ కొసికెంట్ ఎక్స్ కాట్ ఎక్స్ మీన్స్ మైనస్ కొసికెంట్ ఎక్స్ ప్లస్ సి అన్నట్టు కాన్స్టెంట్. సో మనకి ఇంకా ఆప్షన్స్ సైన్ కాస్లో ఉన్నాయి, వీటిని కూడా సైన్ కాస్లో కన్వర్ట్ చేయాలి. ఆప్షన్స్ సీకెంట్ కొసికెంటో లేదు, ఇంకా సాల్వ్ చేయాలండి. ఇంకా దీన్ని సాల్వ్ చేద్దాం చూడండి. సో -1/x ప్లస్ మరి సీకెంట్ ఎక్స్ అంటే సీకెంట్ ఎక్స్ని ఏం రాసుకోవచ్చు అంటే 1/cos రాయొచ్చు, ప్లస్ 1/cos x మైనస్ కొసికెంట్ ఎక్స్ని 1/sin రాయొచ్చు, -1/sin x ప్లస్ కాన్స్టెంట్ సి అన్నట్టు. ఇంకా ఆప్షన్స్ రాలేదు, టాలీ అవ్వలేదండి. సో ఇంకా ఎల్సిఎం ఏంటి అంటే ఇంకా ఎల్సిఎం చేసుకోవచ్చు మనం. సో ఇక్కడ ఎల్సిఎం ఏంటి, ఎల్సిఎం ఆల్ ఆర్ డిఫరెంట్ కాబట్టి ఎల్సిఎం ఎక్స్ సైన్ ఎక్స్ కాస్ ఎక్స్ ఎల్సిఎం. ఓకే, దేర్ఫోర్ న్యూమరేటర్ ఏమవుతుంది మైనస్ ఆఫ్, సో ఇక్కడ ఎక్స్ ఉంది కాబట్టి సైన్ ఎక్స్ కాస్ ఎక్స్ ప్లస్, సో ఇక్కడ కాస్ ఎక్స్ ఉంది కాబట్టి ఎక్స్ సైన్ ఎక్స్ అన్నట్టు, ఎక్స్ సైన్ ఎక్స్ మైనస్, సో ఇక్కడ డినామినేటర్లో సైన్ ఎక్స్ ఉంది కాబట్టి ఎక్స్ కాస్ ఎక్స్ అన్నట్టు, ఎక్స్ కాస్ ఎక్స్. ఓకే, ప్లస్ సి. ఓకే, సో ఈ లాస్ట్ 2 టర్మ్స్లో ఎక్స్ కామన్ తీద్దాం, ఎక్స్ కామన్ తీయండి. సో ఎక్స్ కామన్ తీస్తే ఏమవుతుంది సైన్ ఎక్స్ మైనస్ కాస్ ఎక్స్ అవుతుంది, ఎక్స్ కామన్ సైన్ ఎక్స్ మైనస్ కాస్ ఎక్స్. రిమైనింగ్ ఏంటి న్యూమరేటర్లో -sin x cos x, -sin x cos x బై డినామినేటర్ ఏంటి
ఎక్స్ సైన్ ఎక్స్ ఇంటూ కాస్ ఎక్స్ అన్నట్టు. ఎక్స్ సైన్ ఎక్స్ ఇంటూ కాస్ ఎక్స్ ప్లస్ సి అవుతుంది. సో ఇది ఆప్షన్ అవుతుంది. చూడండి ఏ ఆప్షన్ వస్తుంది ఇక్కడ, మేబీ ఫస్ట్ ఆప్షన్ రావచ్చు. ఎక్స్ సైన్ ఎక్స్ మైనస్ కాస్ ఎక్స్ మైనస్ సైన్ ఎక్స్ కాస్ ఎక్స్ బై ఎక్స్ సైన్ ఎక్స్ కాస్ ఎక్స్ ప్లస్ సి. కొంచెం లెంతీ ప్రాబ్లం అండి ఇది. ఓకే, సో ఆన్సర్ టాలీ చేయాలి కాబట్టి ఇదంతా సాల్వ్ చేయాల్సింది. ఇంకా ఆల్టర్నేట్ షార్ట్ కట్ ఏం లేదు, కంపల్సరీ చేయాల్సిందే. సో ఫస్ట్ ఆప్షన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, నోట్ చేసుకోండి ఒకసారి. రైట్, సో రిమైనింగ్ ప్రాబ్లమ్స్ నెక్స్ట్ క్లాస్లో డిస్కస్ చేద్దామండి. ఓకే, సో ఈ రిమైనింగ్ వీడియోస్ కూడా మిస్ అవ్వకుండా కంపల్సరీ తప్పకుండా చూడండి. ఓకే, బాయ్.